ఎక్కడికి వెళ్తున్నట్టున్నారు? టెంపుల్ చూసి టెంపుల్కి వెళ్తున్నాం అనుకుంటున్నారేమో. కాదు, సో అక్కడ పప్పులో కాలేశారు. గెస్ వేర్ వీఆర్ గోయింగ్. సో హలో అందరికీ, నేను మీ ప్రసన్న. సో ఇవాళ ఎక్కడికి వచ్చేసామో చూసేస్తారా? సో చూసేయండి. సో ఇవాళ మేము గోసేవకు వచ్చాము. సో శివరాత్రి రోజు అందరూ శివాలయంకి వెళ్తారు, కానీ నేను ఫస్ట్ లెగడం లేట్గా లేచా కాబట్టి గోసేవకి వెళ్ళాము. ఇవన్నీ చూసాక నాకు మన ప్రభాస్ అనేది ఒక డైలాగ్ గుర్తొచ్చింది. వీలైతే ప్రేమిద్దాం డూడ్, పోయేదే ఉంది, మహా అయితే తిరిగి ప్రేమిస్తారు. అంతే కదా మరి, మన ప్రభాస్ అని చెప్పింది అది కాదంటమా. నేను బుజ్జి దూడని చూస్తుంటే ఈ గ్యాప్లో మా నాన్న ఏం చేశారో తెలుసా గైస్? ఆవు అప్పుడే గోమూత్రం పోసిందని లీటర్ తీసుకొచ్చి నా నెత్తి మీద పోసాడు. ఆవు అయినా కానీ నేను ప్రేమ చూపించాలని తిరిగి దాని ప్రేమ ఎలా చూపించాలా? అబ్బా, స్మెల్ ఎలానో ఉంటుంది కదా. మీ పేరెంట్స్ కూడా ఇంతేనా? కమెంట్ చేసేయండి. ఇంకా ఇక్కడ నుంచి ఒక ప్లాన్ కావాలి అని నర్సరీకి అయితే వెళ్ళిపోయాము. అక్కడ మాకు కావాల్సిన ప్లాన్ తీసుకుని ఇంటికి రిటర్న్ అయిపోయాం. శివరాత్రి రోజు గుడికి వెళ్ళకపోతే ఎలాగా? సో ఇంకా ఇలా సింపుల్గా రెడీ అయిపోయి ఈవినింగ్ గుడికి వచ్చేసాం. ఇక్కడ ఎంతమంది జనం ఉన్నారో చూసారా? ఇంకా ఫస్ట్ ఆ వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకుని తర్వాత శివయ్య దర్శనం కూడా చేసేసుకున్నాం. చూడండి, ఆ శివ ఇంకా అన్నపూర్ణదేవి ఎంత ముద్దుగా ఉన్నారు కదా. ఈ గుంపు చూసి నేను ఎక్కడ తప్పిపోతానో అనిపించింది. ఇంకా దర్శనం అయిపోయాక ఇంటికి రిటర్న్ అయిపోయాం. ఎంత క్యూట్ ఉన్నానా కదా. శివపార్వతుల కళ్యాణం లేకుండా శివరాత్రి కంప్లీట్ అవ్వదు కదా. సో నైట్ 11:30కి ఈ కళ్యాణం చూడడానికి వెళ్ళిపోయాం. ఇక్కడ చూడండి, స్కూల్లో స్టూడెంట్స్ కూర్చున్నట్టు ఎలా కూర్చున్నారు. ఇక్కడ శివయ్య బొమ్మ చూడండి, ఎంత ముద్దుగా ఉన్నాయి కదా. చూస్తుంటే చూడాలనిపిస్తూనే ఉంది. ఇంకా అలా చూస్తూ చూస్తూ మంగళధారణ టైం అయిపోయింది. తాళి కట్టే టైంకి చూసారా అందరూ ఎలా లెగిసిపోయారో. ఇంకా నేనున్న హైట్కి అసలు ఏం కనిపించలేదు. మంగళధారణ అయిపోయాక లింగోద్భవం టైం వచ్చేసింది. నేను దాదాపు పాస్ట్ 6 to 7 years నుంచి ఈ టెంపుల్కి వస్తున్నాను, కానీ ఈ రోజు జరిగింది ఎప్పుడు జరగలేదు. ఏం జరిగిందో మరి మీరే చూడండి. అక్కడ ఒక ఆయనకి శివయ్య వంట మీదకి వచ్చారు, పూనకమని అంటారు కదా అదే. ఇంకా శివయ్య దర్శనం అయిపోయాక ఇంటికి వెళ్ళిపోయాం. ఇంకా ఇంటికి వెళ్ళిపోయాక నాకున్న చిన్న అలవాటు ప్రకారం ప్రతి శివరాత్రి రోజు లింగోద్భవం టైంలో ఇంట్లో ఉన్న నా బుజ్జి శివయ్యని అభిషేకం చేసుకుంటాను. మనమైతే టెంపుల్కి వెళ్ళినా శివయ్యకి మన చేతులతో మనం అభిషేకం చేసుకుంటున్నప్పుడు వచ్చే హ్యాపీనెస్ పీసే వేరు కదా. మీరేమంటారు? కమెంట్ చేసేయండి. ఇంకా పూజ కంప్లీట్ అయిపోయేసరికి ఆల్మోస్ట్ midnight 2 అయింది. పూజ అయిపోయాక వెళ్ళి పడుకొని నెక్స్ట్ డే మార్నింగ్ లేచి అన్నదానం ఉంటే వెళ్ళాము. అంత ఎర్లీ మార్నింగ్ అన్నదానం ఏంటి అనుకుంటున్నారా? శివయ్యకి అన్నాభిషేకం అంటే చాలా ఇష్టం. సో అలా చేసిన అన్నాభిషేకం అన్నంని ఇలా అన్నదానంలాగా పెడతారు. అంతేకాకుండా చాలామంది శివరాత్రి రోజు కటిక ఉపవాసం ఉంటారు కదా, వాళ్ళు ఇలా నెక్స్ట్ డే మార్నింగ్ వచ్చి ఆ శివయ్య దర్శనం చేసుకుని ఫాస్టింగ్ విడుస్తారు. టెంపుల్ లొకేషన్ కోసం కమెంట్ చేసేయండి. ఇలాంటి మరైనా ఇంట్రెస్టింగ్ వీడియోస్ అండ్ అప్డేట్స్ కోసం ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్స్ ఆన్ చేసి పెట్టుకోండి. అన్నట్టు చెప్పడం మర్చిపోయాను, డిస్క్రిప్షన్లో నా ఇన్స్టాగ్రామ్ అండ్ ఫేస్బుక్ పేజ్ని మెన్షన్ చేశాను, వెళ్ళి ఫాలో అయిపోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బై బాయ్.